హాట్ అంశాలపై డిబేట్. న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున రాజకీయాలు రాష్ట్రంలో మారిపోతున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వలస వెళ్తున్నటువంటి నేతలు. అందులో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా బంధువుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ఈవేళ జనసేన వైపు వెళ్తున్నారు. అదే సందర్భంలో ఆయన ముందు తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నిస్తే అంగీకరించలేదు లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నటువంటిది ఒక వాదన. అయితే దామచర్ల జనార్దన్ తాజాగా కూడా ఒక ప్రకటన చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఈ మధ్యనే బాలినేనితో దామచర్లకు సంబంధించినటువంటి హోర్డింగ్స్ వెలిసినాయి ఒంగోలు, వాటిని కూడా తీవించేశారు దామచర్ల. దాంతోపాటు అవినీతికి పాల్పడి అరాచకాలు చేసి నాలాంటి వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టించినటువంటి బాలినేని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు, కూటమిలోకి వచ్చినంత మాత్రం, కూటమి పార్టీలో చేరినంత మాత్రాన అని బహిరంగంగా ప్రకటించారు. నిజంగా బాలినేని తను చెప్తున్నటువంటిది, నేను చాలా స్వచ్ఛమైన వాడిని, నాకు 5 పైసలు అవినీతికి అలవాట్లేదు, ఇంకా రూపాయి తీసుకెళ్ళి నేను పార్టీకి ఖర్చు పెట్టిన వాడిని, అట్లాంటి నా మీద అబాండాలు మోపుతున్నారు, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు, దమ్ముంటే నిరూపించమనండి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ తప్పుడుగా ఫిర్యాదు ఆరోపించిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈవేళ అనవసరంగా ఆరోపిస్తున్నారా? నిజంగా బాలినేని స్వచ్ఛమైనటువంటి వ్యక్తి అయితే అన్యాయంగా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారా? అట్లాంటి స్వచ్ఛమైన వ్యక్తిని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేర్చుకుంటుంటే ఆయన మీద కుట్ర చేస్తున్నారా? ఇది అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి, అదే జిల్లాకి సంబంధించినటువంటి, గతంలో ఓవైపు అదే బాలినేనికి సన్నిహితంగా మెలిగి ఆ తర్వాతన బాలినేనితో విభేదించి తెలుగుదేశం పార్టీలోకి చేరినటువంటి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు స్టూడియో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. జర్నలిస్ట్ సాయి గారికి నమస్కారాలండి. బాలినేని గారు లాంటి స్వచ్ఛమైన వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దామచర్ల జనార్దన్ గారు ఎందుకు వద్దనుకుంటున్నారు? ఎందుకు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు? తప్పుడు ఆరోపణలని ఆయన చెప్తున్నారు. ఒకటే అండి, నేను చెప్పేది కూడా వాస్తవాలు ఉంటాయి. ఏది మాట్లాడిన రాజకీయాలు, విలువలను కూడిన రాజకీయాలు నేనైనా ఎవరైనా ఏ పార్టీ వారైనా చేయాలి. ప్రజలకి పనికొచ్చే విధంగా మనము నీతివంత రాజకీయాలు చేసినప్పుడు మనకు కానీ మన సమాజానికి కానీ ఒక మెసేజ్ ఉంటుంది. ఇక్కడ అవినీతి రహిత ఉన్నటువంటి వ్యక్తిగా దామచర్ల జనార్దన్ గారికి ఒక మంచి రికార్డు ఉంది. ఈ రోజు వరకు కూడా ఆయన గత 2014-19 5 సంవత్సరాల్లో ఒంగోలు అభివృద్ధి మీద ఆయన వేసినట్టు ముద్ర, వాస్తవంగా ఒంగోలులో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తుంది దామచర్ల జనార్దన్ గారు. అలానే ఒంగోలుకి చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత ఊరు కొనిజేడు, మాది ఎంగంపాలెం, మా ఊరు మెంచే వెళ్ళాలా బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత ఊరు కూడా. ఆ ఊరికి బ్రిడ్జి లేపించుకోవాలని పరిస్థితి. ఆ బ్రిడ్జి లేకపోవడం వల్ల క్విజ్ కాలేజీ దగ్గర వాగు దాడుతూ 6 పిల్లలు గల్లంతై చనిపోవడం జరిగింది. ఎంత అసమర్థుడంటే బాలినేని శ్రీనివాసరెడ్డి, అతనికి అవినీతి మీద అతనికి చిత్తశుద్ధి లేదు. ప్రజలకు మంచి చేయాలా, ప్రజల్లో పేరు తెచ్చుకోవాలా ఏముండవు. అతనికి పామేదే అతనికి ఎక్కువ మక్కువ. అతనికి పేకాడ ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా ఈ వ్యసనాలకు అలవాటు ఏముంటుంది ప్రజాస్వామ్యంలో, ప్రజలకు మంచి అనేటువంటి అతనికి మంచి అనేది తెలీదు. అంటే అది ఆయన వ్యక్తిగతం అవుతుంది. పేకాట ఆడతాడా లేకపోతే మద్యం సేవిస్తారా, వ్యక్తిగత జీవితం. ప్రజలకు సంబంధించి అయితే ఎప్పుడు నేను మెయిల్ చేస్తూ ఉంటాను. ప్రజలకు సంబంధించి ఎవరిని అడిగినా బాలినేని గురించి చెప్తారు. వాసన్న అంటే ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ ఇప్పుడు కూడా వాసన్న అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎవరో కాదు, తెలియని వ్యక్తిని కాదు. 27 సంవత్సరాలు బాలినేని శ్రీనివాసరెడ్డి శిష్యుడిగా నేను రాజకీయాల్లో ఆయనతో నడిచినటువంటి కుటుంబం మాది. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి మా అన్న, ఎవరైతే మా బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా బంధువు అవుతారంటే వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఏదైతే వాళ్ళు సిస్టమ్ చేసుకోబట్టి ఆయన బాలినేనికి బంధువేడు, సీఎం బంధువేడు. నాకు కూడా అదాని వైవి సుబ్బారెడ్డి బంధువు, మా వదిన కూడా వచ్చి వాళ్ళ ఇంట్లో అమ్మాయి. సో ఏదైనా మాకు ఆయన గురించి బాగా ఆయన చరిత్ర బాగా తెలుసు. ఆయన వ్యక్తిగతంగా నేను ఇక్కడ పోట్ల, ఆయన అవినీతి చేసేదానికి ఆధారాలు మీకు తమరికి ప్రజలకి, రాష్ట్రం మొత్తం ప్రజలందరూ చూడాలా, దీని వాస్తవాలు తెలియాలా. నిజంగా అవినీతి చేశాడు. అవినీతి చేశాడని నా దగ్గర ఆధారంతో మాట్లాడుతున్నా. ఏది లేకుండా మనం ఏదో ఒక వ్యక్తిని విమర్శించి ఆయన మీద ఏదో ఒకటి చేసేసి రాజకీయాలు తుడుకునే టైపు మా వంశం కాదు. మేము అలా అంటే ఆలోచన వ్యక్తులు కాదు. నేను తెలుగుదేశం పార్టీలో గత ఎలక్షన్ ముందు మార్చిలో జాయిన్ అయ్యాను. 27 సంవత్సరాలు ఎవరితో ఉన్నామండి? రాజశేఖర రెడ్డి కుటుంబంతో కాంగ్రెస్లో ఉన్నాం. అలానే
వారు మరణించిన తర్వాత వాళ్ళ తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ పెట్టిన కాంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో అనుచరులతో మేము ఉన్నటువంటి వ్యక్తులు మేము. ఆయన మంచి కోరేవాళ్ళం. ఆయన 2014 దాకా మంచోడండి. ఆయన కేవలం వాళ్ళ వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఎప్పుడైతే ఆయన కూతుర్ని కొడుకిచ్చుకున్నాడో అక్కడ స్టార్ట్ అయింది అసలుకి. కొండా భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పెద్ద అత్యంత అవినీతిపరుడు. అతను ఒక మాఫియా డాను. భూ కబ్జాలే కాదు, సెటిల్మెంట్లు కానీ. ప్రభుత్వం వచ్చింది 2019లో, మరి డివి మేనర్లో డబల్ సూట్ రూమ్ పెట్టి మరి 365 రోజులు రూమ్ రెంట్ ఎందుకు కట్టాడండి? ఎవరు? కొండా భాస్కర్ రెడ్డి. ప్రతిరోజు మరి ఆ అసెంబ్లీ జరిగేటప్పుడు కానీ ఏదైనా ఇంపార్టెంట్ సెటిల్మెంట్ జరిగేటప్పుడు అక్కడి నుంచే బాలినేని శ్రీనివాసరెడ్డి డివి మేనర్ హోటల్ నుంచే మొత్తం నడిపించేవాడు. అతను పిఏ లేపించిన వాళ్ళంతా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమీ లేదు. మొత్తం భాస్కర్ రెడ్డి ఎవరు పెడితే వెంకట అనే పిఏ, రాఘవులు, కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళ తొత్తులుగా పనిచేసి ఒక్కటే వాళ్ళకి టార్గెట్. ఇవాళ ఎన్ని కోట్లు సంపాదించాం, ఈ మంత్ మన టార్గెట్ ఒక 20 కోట్ల 50 కోట్ల. ఎన్ని వేల ఎకరాలు భూ కబ్జా చేయాలా, ఎన్ని వేల ఎకరాలు సొసైటీలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు దళితులకు సంబంధించినటువంటి కానీ మరి ఫిషరీస్ సంబంధించిన సొసైటీలు చాలా ఉంటాయి. ఆ సొసైటీలను కూడా వీళ్ళు బెదిరించి వాళ్ళకి ఎంతో ఒక తునోప్రాయంగా దానిలో 1200 మంది ఎంతోమంది ఉంటారు. దానిలో డైరెక్టర్లు వీళ్ళ మనుషులు టేక్ ఓవర్ చేసుకోవడం, వాళ్ళకి ఏదో తునోప్రాయంగా ఒక 2 కోట్లు 1 కోటి రూపాయలు ఇచ్చేసి తీసుకోవడం, దాని పేరు చెప్పి ఇగో ఇలాంటి లీజులు వేస్తారు, ఫారెస్ట్ లీజులు. ఏంటిది అసలు ఫారెస్ట్ లీజు? అది కూడా మీకు తమరికి క్షుణ్ణంగా చూపిస్తాను కూడా. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లాలో సుదీర్ఘమైన రాజకీయాల్లో 7 సార్లు పోటీ చేసి 5 సార్లు గెలిచి 2 సార్లు ఓటమి చెందినటువంటి వ్యక్తి, 2 సార్లు మంత్రిగా చేసినటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నేను ఈరోజు అవినీతి చేయను అని చెప్పాడు, మచ్చలేనటువంటి వాడు అని చెప్పి మేము ఇవ్వాలి ఆ సర్టిఫికేట్. జనసేన అధినేతటువంటి జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన అటవీ శాఖలో మాజీ మంత్రి అయినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలు అటవీ శాఖలోనే స్టార్ట్ అయినాయి. 152 హెక్టార్లు అంటే ఇంచుమించుగా 356 ఎకరాలు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏది సంతమగలూరు కానీ బల్లికూరు మండలం కానీ ఆ మండలాల్లో కూకుట్లపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఏం చేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి? 350 ఎకరాలు ఒకటే కొండ, బొగ్గుల కొండ, దానిలో బ్లాక్ కలర్ గ్రానైట్ అని చెప్పి ఆ లీజులు వేసి మరి ఎప్పుడు వేసారండి? 2019లో 6వ నెలలో 9వ నెల 12వ నెల అంటే ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే మొత్తం మీద 7 అప్లికేషన్లు వేశారు. 7 అప్లికేషన్లు సంబంధించిన మొత్తం కూడా మీకు సర్వే నెంబర్లతో సహా నేను చదువుతాను. ఇప్పుడు చూడండి, అప్లికేషన్ వచ్చేసి 3/12/2019 శ్రీ మాతా గ్రానైట్స్ ప్రొప్రైటర్ వి కృష్ణ కిషోర్ రెడ్డి. ఎవరండి కృష్ణ కిషోర్ రెడ్డి? నాసా కృష్ణారెడ్డి అని చెప్పని ఆయన బినామీ. నాసా కృష్ణారెడ్డి నాసా గ్రాంట్స్ దానిలో మేనేజర్గా ఉన్నాడు. సో అది ఆయన ఒక బినామీ. రెండోది వచ్చేసి 5915 అంటే ఫైల్ నెంబరు 2019 3/12/2019 ఈతను అప్లై చేశాడు శ్రీ మాతా గ్రాంట్స్ మీద. ఇలాగా అప్లికేషన్లు. మూడోది వచ్చేసి ఇన్స్పెక్షన్ అసిస్టెంట్ జియాలజిస్ట్ సంబంధించిన దాని మీద రీసర్వే చేసుకొని 26/2026న 5/2020న 5/6/2020 తారీఖున అంటే ప్రభుత్వం వచ్చిన 6వ నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 2వ రోజే స్టార్ట్ చేశాడు ఇతను. సో ఇది అయితే 7 అప్లికేషన్ సంబంధించింది. డీటెయిల్స్ ఇవ్వండి, మీడియా చూపిస్తాను, అన్ని క్షుణ్ణంగా గమనించాలి అందరూ కూడా. ఇవి ఎక్కువ కూడా పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి గారికి నేను ఈరోజు ఈ డిబేట్లో పాల్గొనడం కానీ రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా తమరు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికి మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. బాలినేని లాంటి వైఎస్ఆర్సీపీలో కూడా బాలినేని లాంటి మంచి వాళ్ళు ఉన్నారు, అలాంటి వ్యక్తులు మంచోళ్ళు అని చెప్పారు. అవినీతి పరుడు ఇతను.
ఇలాంటి, ఎందుకంటే నా బంధువు చేసిన తప్పులు మొత్తం నా దగ్గర ఆధారం ఉన్నాయి. దానిలో 27/11/2021 శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్, అది సర్వే నెంబర్ వచ్చేసి 372, కూకుట్లపల్లి విలేజీ, బల్లికురువు మండలం, కలర్ గ్రానైటు 5 హెక్టార్లు. 27/11/2021 శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్, మరి అదే కంపెనీ రెండో అప్లికేషను, సర్వే నెంబర్ 372, కూకుట్లపల్లి, బల్లికురువు మండలం, కలర్ గ్రానైటు 30 హెక్టార్లు. 3/12/2019 పృథ్విక మినరల్స్ ప్రొప్రైటర్ కె రాజకిషోర్ రెడ్డి, కూకట్లపల్లి ఈస్టు, కుందూరు, సంతమగలూరు మండలం, బ్లాక్ గ్రానైట్ 36 హెక్టార్లు. 3/12/2019 శ్రీ మాతా గ్రానైట్ ప్రొప్రైటర్ వి కృష్ణకిషోర్ రెడ్డి, కూకట్లపల్లి ఈస్ట్, కుందూరు, సంతమగలూరు మండలం, బ్లాక్ గ్రానైటు 36 హెక్టార్లు. 3/12/2019 సిడాన్ గ్రానైట్స్ ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి, అంటే కొండా భాస్కర్ రెడ్డి మనవడు సిడాన్, ఆ అబ్బాయి పేరు మీద ఈ మినరల్స్ పెట్టి భాస్కర్ రెడ్డి ప్రొప్రైటర్, దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు, అది కుక్కట్లపల్లి ఈస్ట్, గుందూరు, సంతమగలూరు, బ్లాక్ గ్రానైటు 18 హెక్టార్లు. 3/12/2019 సిడాన్ గ్రానైట్స్ ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి, కూకట్లపల్లి ఈస్ట్, కుందూరు, సంతమగలూరు, బ్లాక్ గ్రానైట్ 11 హెక్టార్స్. 3/12/2019 రామిరెడ్డి మినరల్స్ గ్రూప్ ప్రొప్రైటర్ సాయి కళ్యాణ్ రెడ్డి, కూకుట్లపల్లి ఈస్ట్, కుందూరు, సంతమగలూరు, బ్లాక్ గ్రానైట్ 36 హెక్టార్. టోటల్ కలిపి 157 హెక్టార్లు. ఈ 7 అప్లికేషన్ల మీద ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు కొండా భాస్కర్ రెడ్డి కొడుకు కళ్యాణ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బావమర్తి రామిరెడ్డి దానిలో కళ్యాణ్ రెడ్డి ప్రొప్రైటర్. ఏంటండి ఇది కాదా క్విట్ ప్రోకో అంటే? ఇది కాదా అవినీతి అంటే? నేను పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి నేను పాదాభివందనం చేస్తూ ఇదే మీడియా సాక్షిగా ఒకటి అడుగుతున్నా. మీరు పార్టీ చేర్చుకునేటప్పుడు ఒక అత్యంత అవినీతిపరుడు మీ శాఖలోనే అవినీతి చేసి ఈరోజు జనసేన పార్టీలోకి మీరు ఆహ్వానిస్తున్నారంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుందని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, ఇప్పుడు వాళ్ళ అది టెండర్లు పిలిచి ఇచ్చినయ్యా, నామినేటెడ్? ఇది కేవలం అతను అటవీ శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి తను తన శాఖలో తన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్తారండి? ఒక మంత్రిగా నాకు తెలియవచ్చునా, నాకు తెలియ ఏది కూడా నేను ఎవరికి చెప్పను అని. అంటే నువ్వు మంత్రి శాఖగా ఉండి అటవీ శాఖలో అటవీ ఫారెస్ట్ సంబంధించిన భూములు లీజులు ఎలా వేసుకుంటావు? నేను అనేది ఇక్కడ 2 కోణాలు. ఒకటి, ఇది రహస్యంగా జరిగింది అనుకోండి, అది వేరు. టెండర్ పిలిచారనుకోండి, టెండర్లో చెప్పేదే ఉంది. టెండర్ కాదండి, టెండర్ కాదు సాయి గారు, ఇది పక్కాగా కూడా అతను అత్యంత అవినీతి పాల్పడ్డాడనే దానికి ఆధారం. ఇది టెండర్ పిలిస్తే చాలామంది లీజులు వేస్తారు, దీని పేపర్ నోటిఫికేషన్ వేస్తారు. ప్రభుత్వం ఏదైతే మైన్స్ ఏడీడీడీ ఎక్కడా లేదు. ఇది ఆయన క్రియేట్ చేసి ఆయనే తన బినామీల చేత తన వియ్యంకుడు కొడుకు, వియ్యంకుడు బావమర్ది, అతని బినామీ అయినటువంటి నాసా కృష్ణారెడ్డి, ఈ 7 కంపెనీల పేరు మీద తను ఈ లీజులు వేశాడు. అంటే నేను అనేది బహిరంగంగా ఒక పేపర్లో టెండర్లు అంటే సాధారణంగా మేనేజ్ చేసుకునే. ఇది టెండర్ కాదండి, ఇది లీజులు అప్లికేషన్ వేశాడు. లీజుకైనా టెండర్ పిలవాలి కదా, పిలవలేదు. పిలవకుండా ఎట్లా ఇస్తారు? అదే కదా అతను చేసే అవినీతి అని చెప్పి నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి నేను జీవో ఇచ్చారా దానికి? అట్లాగా ఇది జనరల్గా ఎక్కడైనా ఒకటి మనకు తెలియనటువంటి కొండలు ఉంటాయి, దాని కొండలో ఏముందో ఎవరు తెలియదు. దాన్ని ఎక్కడైనా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ వారు ఆ పరిసరాల్లో ఎవరైనా అప్లికేషన్ ఇస్తే వాటిని సర్వే చేస్తారు. ఈ జిల్లా ఏడీ సర్వేరు, మైనింగ్ సర్వే, ఈ బోత్ 2 కలిపి ఈ 2 డిపార్ట్మెంట్ కలిసి అక్కడ ఏమి నిక్షేపాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జియాలజిస్ట్ని పిలిపించి ఆ కొండలో వీళ్ళు పలానా వాళ్ళు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, రాత్రి సూర్యప్రకాష్ రెడ్డి, పుల్లయ్యో ఎల్లయ్యో
అక్కడ లీజులు వేసేటప్పుడు సంప్రదిస్తారు మైనింగ్ డిపార్ట్మెంట్ తోటి. వాళ్ళకి ఎలా తెలిసిందంటే వాళ్ళు ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేస్తారు, ప్రైవేట్ అనఫిషియల్గా టెస్ట్ చేస్తారు ఎవరన్నా. దాన్ని వేయాలనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ద్వారా, సో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి జిల్లాకి మంత్రి, ఆ శాఖకి మంత్రి, ఆయన కనుసంధంలో వాస్తవంగా అలాంటివి చేయకూడదు కూడా. అవి కూడా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలా. తర్వాత దాన్ని చాలామంది మా ఈరోజు ప్రకాశం జిల్లాలో 100 మంది పెద్ద పెద్ద క్వారీ 12 కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా పోటీ పడతారు. ఇదేంటంటే అటు ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన స్థాయిని ఎదిరించే స్థాయి శక్తి లేక ఆల్రెడీ సిద్ధ రాఘరావు గారు కూడా దీనిలో వెయ్యిపోయి ఇతని దెబ్బ భయపడిపోయి ఆగిపోయాడు. ఇది వాస్తవం. అంటే ఇప్పుడు ఇట్లా లీజుకి ఎంత ఇస్తారు గవర్నమెంట్కి ఇల్లు? ఇట్లా తీసుకుంటే ఎకరాకి ఇంత ఇస్తారా, లేకపోతే టన్నుకి ఇంత ఇస్తారా గవర్నమెంట్కి డబ్బులు? యాక్చువల్గా ఏంటంటే ఈ క్వారీ లీజులు వచ్చిన తర్వాత పర్మిట్ గవర్నమెంట్ క్యూబిక్ మీటర్స్ కానీ పర్మిట్ ఇస్తుంది. సంవత్సరానికి 3 నెలలకు ఒకసారి ఇన్ని క్యూబిక్ మీటర్లు తీయాలని. అంతే. ఇప్పుడు సపోజ్ వాళ్ళ దగ్గర మైన్ పెద్దదని లేదంటే ఒక 20 మిషన్లు పెట్టో, లేదంటే అక్కడ ఒక్కసారి డంప్ చేసి ఒకరోజే ఒక 1 మంత్లోనే 10,000 టన్నులు క్యూబిక్ మీటర్లు తీయాలంటే జరగదు. అది మైనింగ్ డిపార్ట్మెంటు విజిలెన్స్ వాళ్ళు కలిపి ఏడి సర్వే చేసిన తర్వాత వాళ్ళకి ఇన్ని హెక్టార్స్ కానీ దీని వరకే పర్మిట్లు ఇస్తారు. ఆ పర్మిట్ లోబడే తీయాలా. అంతే తీసారా? అంతకంటే ఎక్కువ అసలుకి ఇంకా లీజులు వేసాడు. ఇప్పుడు దీని టార్గెట్ ఆయన డ్రీమ్. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఏంట్రా బాబు అంటే ఈ 350 ఎకరాలు లీజులు తీసుకొస్తే ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఇదే ప్రధాన ఉద్దేశం, ఇదే ఎజెండా. ఈయనకి కొంతమంది బ్రోకర్ పనిచేశారు, కొంతమంది సపోర్ట్ చేశారు. అంటే ఇంకా ఆల్రెడీ తీసేసుకున్నాడు కదా, ఇంక ఇప్పుడు ఏంటి? లీజులు వేసిన తర్వాత ఈ గ్రాంటెడ్ కాలేదు. దీనికోసమే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందు ఇతను మంత్రి పదవి తీసేయడానికి కారణమే ఇదే. ఏంటది? అత్యంత అవినీతికి ఇతను శాఖలో ఉండి ఇతను ఇష్టం వచ్చినట్టుగా ఈ లీజులు బినామీల పేరు మీద వేసుకున్నాడని తెలిసిన తర్వాత ఇతను అవినీతికి పాల్పడుతానే జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి నుంచి ఉద్వాసం చేసి పక్కన పెట్టాడు. అక్కడి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెంచుకొని పార్టీలో ప్రతి కాన్స్టిట్యూన్స్లో మరి చిచ్చు పెడతాం కానీ అక్కడ క్యాడర్ని డిస్టర్బ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం కారణం కూడా ఇదే. కేవలం తన వియ్యంకుడిని అడ్డం పెట్టిచ్చేసి ఇట్లాగా ప్రతి జిల్లాలో జరుగుతుంది. మీకు ఇట్లాంటి ఎపిసోడ్లు చాలా ఎపిసోడ్లు నేను ఇంకా ప్రతి జిల్లాలో ఇతను చేసిన స్కామ్ 4,000 కోట్ల పైన ఉంది. ఈ 4,000 కోట్లకు సంబంధించిన ఆధారాలు నేను ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క స్టోరీ చెప్తాను. అంటే ఇప్పుడు ఈ దీనికి సంబంధించి ఈ గనికి సంబంధించినంత వరకు లీజ్ ఇచ్చేశారన్నారు, వాళ్ళకి శాంక్షన్ చేశారన్నారు సార్. అప్లికేషన్ వేశారు. దీన్ని లీజులు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఇతనికి ఈ రానియకుండా అడ్డుపడ్డాడు. అంటే 19లోనే ఇచ్చేశారంటున్నారు కదా. లీజులు వేశాడు, అప్లికేషన్ వేశాడు. లీజు కోసం. అంటే ఇప్పుడు దాన్ని పర్మిట్స్ కావాలంటే మన డిఎంజీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. డిఎంజీ దగ్గర సీఎంఓ చెప్పకుండా చేయరు. సీఎంఓ ఇన్ని హెక్టార్లు ఎలా వేసాడు అసలు సీఎం నోటీసులో తెలియదు. అరే ఇంత అడ్డదిడ్డంగా పోతున్నాడని చెప్పేసి మా అక్రమాలు ఎక్కువైపోయినాయి. భూ కబ్జాలు ఆయన మీద ఆరోపణలు కావచ్చు, అలానే ఆయన బినామీల పేరు మీద వసూలు చేసే దందా కానీ ఈ ప్రతి జిల్లాలో కూడా ఆయన టీములు పెట్టుకొని వాళ్ళ వీంకుడు ద్వారా కొంతమంది మంత్రులతో అక్కడ టైప్ అయ్యి అతను విద్యుత్ శాఖల మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన స్కామ్స్ కానీ ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫస్ట్ ఎలిగేషనే ఆయన మినిస్టర్ అయిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో అన్నారు. మీరు 10 రోజులు కూడా 10 రోజులకే అన్నారు కదా. మరి 2.5 ఏళ్ళు ఉన్నాడు కదా ఆయన, దాదాపు 3 ఏళ్ళు ఉన్నాడు మినిస్టర్గా. కావాలంటే చేసుకోవచ్చు కదా ఆయన. ఆయన ఎప్పుడైతే ఒక పక్క వైఎస్ఆర్ పార్టీలో ఉంటూనే ఒక పక్క పార్టీ విషయాలు కింద మీడియా ద్వారా కానీ పక్క పార్టీ వాళ్ళకి కానీ లీజులు ఇస్తూ పార్టీని డ్యామేజ్ చేస్తారని సీఎంఓకి తెలిసిన తర్వాత ఈ లీజులు ఆయన దృష్టికి చేరిన తర్వాత నాకు తెలియకుండా ఇన్ని లీజులు ఎలా వేశాడని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించాలా, ఇంకా అక్రమాలు ఎక్కువైపోతాయని ఈ లీజులు కూడా ఆయన పర్మిషన్ ఇవ్వకపోబట్టే అతను పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ చేశాడు, గ్రూపులు స్టార్ట్ చేశాడు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఓడేదానికి ఏం చేయాలో సర్వం చేసినటువంటి దుర్మార్గుడు. మీకు ఆయన మీద ఉన్న కోపం కనబడుతోంది కానీ ఆధారం కనబట్టి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన వేసుకున్నాడు కానీ పర్మిషన్ ఇవ్వలేదు. ఇంకా ఆయన ఎట్లా సంపాదిస్తాడు దాంట్లో నుంచి? ఇప్పుడు దానికోసమే ఇప్పుడు అక్కడ జరగలేదు ఆ అవకాశం కాబట్టి అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఈ లీజులు పొందాలనే ఉద్దేశంతో ఎవరైతే ఆయన పేకాడ ఫ్రెండ్స్ ఉన్నటువంటి చిన్నబాబు, ఎవరండి సెలబ్రిటీ క్లబ్ నడిపించినటువంటి చిన్నబాబు గారు, మళ్ళీ ఈరోజు చెప్పకూడదు, ఇంక తప్పదు. ఎందుకంటే
ఆ పాపం పండేటప్పుడు ఓపెన్ చేయబోతే అది ఎప్పుడే ప్రమాదం, సమాజానికి ప్రమాదం. ఇప్పుడున్నటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానీ, బాలినేని తోటి రెగ్యులర్గా ఉండే పార్ట్నర్స్, వాళ్ళంతా బిజినెస్ పార్ట్నర్స్. హైదరాబాద్లో దిల్ రాజు, త్రివిక్రమ్ వర్మ, మరి రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్లో ఫ్రెండ్స్. తర్వాత వీళ్ళు సంబంధించినటువంటి లావాదేవీలు సినిమా ఫీల్డ్లో బాలినేని దాదాపు 3-4 మైత్రి దానిలో కూడా మైత్రి మూవీస్ ఉంది కదండి, దానిలో కూడా ఈయన వన్ ఆఫ్ ది పార్ట్నరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వ్యక్తి వ్యాపారాలు దేనితోనైనా చేసుకోవచ్చు, మంత్రిగా ఉండి సార్ అవినీతి చేసి వాళ్ళ ఆస్తులతోటి వ్యాపారం చేసి తప్పు కాదు. నేను అనేది ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఈయన అంత పలుకుబడితో ఆయన చేయదలుచుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఒక్క విమర్శ చేయకూడదు, జనసేన వాళ్ళు ఒక్క విమర్శ చేయకూడదు. కానీ ఈయన 5 ఏళ్లలో బాలినేని మీద రాసినన్ని స్టోరీలు ఇంకెవరి మీద రాయలేదు ప్రకాశం జిల్లాకి సంబంధించి. సరే ఇప్పుడు ఆయన అటు వెళ్ళిన తర్వాత రాస్తారా లేదో పక్కన పెడదాం. ఇట్లాంటి ఎలిగేషన్స్తోనే రాశారు వాళ్ళు. కానీ నిజంగా ఆయన సంపాదించుకుని ఉంటే అసలు ఈ గొడవ ఏముంది? ఆయన పేకాట ఆడుకుంటే, లేకపోతే అనగాని సత్యప్రసాద్ గారు ఫ్రెండ్షిప్ ఉండొచ్చండి. ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశం నుంచి జనసేనలో వైసీపీకి వచ్చిన వాళ్ళు, వైసీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉండకూడదు ఎందుకు ఉంటారు? ఇప్పుడు వల్లభనేని వంశీ, వంగవీటి రాధా ఫ్రెండ్స్గా ఉండరా? కొడాలని వీళ్ళు ఫ్రెండ్షిప్ ఉండరా? ఈయనకి ఇతర పార్టీలో ఫ్రెండ్షిప్ ఉంటే తప్పే ఉంది. నేను అనేది ఇంకోటి, మైత్రి మూవ్ మేకర్ చేస్తారా లేకపోతే దిల్ రాజు చేస్తారా, అది ఆయన వ్యాపారాల్లో ఒక పార్ట్. బాలినేని గారి రాజకీయ చరిత్ర ఫస్ట్ టైం ఎమ్మెల్యే అప్పుడు 1999లో అతనికి ఎలక్షన్కి 2-3 లక్షలు కూడా లేని పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి వైవి సుబ్బారెడ్డి ఇక అది తప్పక ఆయన కూడా కాంగ్రెస్లో కూడా ఒక అబద్ధం, రెడ్డి కాదని ఒంగోలు వాసు అని కాపు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో బీఫార్మ్ తీసుకొచ్చిన వ్యక్తి. అందరికీ కాపులనే ఉంటుంది అక్కడ చెప్పి తీసుకొస్తే లేదంటే గంటా శ్రీనివాసరావు గారు ఒంగోలు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావాల్సింది 99లో. మరి వారికి కేటాయించిన సీట్ అది. సరే అంచెలంచెలుగా అతను రాజకీయంలో ఎదుగుదల, మంచితనమో రాదంటే సౌమ్యుడు అనే పేరు తెచ్చుకొని ఈ వీంకు స్టార్ట్ అయ్యాం కానించి ఈ అక్రమాలకి, దందాలకి ఒంగోలు జరిగినటువంటి ఇప్పుడు 25,000 ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. ఎందుకంటే నేను ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ రాష్ట్ర మంత్రిగా, అటవీశాఖ మంత్రిగా ఉండి అటవీశాఖలో మీ జనసేన పార్టీలో జాయిన్ అవడానికి, ఈ కూటమిలో జాయిన్ అవడానికి కేవలం నేను చెప్పినటువంటి 7 అప్లికేషన్లు ఫీల్డ్లో తెచ్చి దీని లీజులు రెడీ చేసి ఇది ఆయన చేయడం కానీ, ఆయన లీజులకి ఇస్తే నెలకి ఎవరైనా కూడా 30 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇది ఆదాయం వస్తుంది. దీనికోసం పార్టీలో జాయిన్ అవుతున్నాడు. ఒక్కరోజు 100 రోజుల్లో పదవి లేకపోతే నువ్వు తట్టుకోలేకపోయావు. నీ మీద 4 సార్లు 5 సార్లు కంటిన్యూ గెలిచావే, వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయి ఎప్పుడైనా వేరే పార్టీ వైపు తొంగి చూసారా? కానీ ఇక్కడ వ్యక్తిగతం నా ఎజెండా ఇక్కడ ఏం లేదండి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నా బంధువు, నా అవినీతి చేశాడు కాబట్టి అతనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారం కాదంటున్నాను నేను. ఇది పక్కా అవినీతి. దీని మీద ఎంక్వైరీ చేస్తే అతను కాల్ డేటా అట్లా కాదు. నేను అనే పాయింట్ ఏంటంటే ఇది ఆయన శాంక్షన్ చేసుకుంటే అవినీతి అవుతుంది, కానీ ఆయనే శాంక్షన్ చేసుకోలేకపోయాడు ఆయన శాఖకి. ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ చాలా పర్యావరణానికి సంబంధించిన ప్రేమికుడు, ఆయన అటవుల్ని పొరపాటు కూడా వేరే కానీడు. ఇప్పుడు ఆయన ఇదేమి ఇస్తాడని నేను అనుకోను. ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? ఇది కాకుండా ఆల్రెడీ అవినీతి చేసిన ఆధారం ఏముంది? ఇది చేద్దామని ప్రయత్నించాడు సార్. ఎక్కడ కూడా ఏ రాష్ట్రం, ఒక కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కేవలం ఒక 9 ఫ్లాట్స్ వాళ్ళ మిసెస్ పేరు మీద, బంధువుల పేరు మీద చేశారంటేనే ఆయన గవర్నర్ గారు ఎంక్వైరీకి వేశారు. మరి అవి కొనుక్కోవచ్చు, అది తప్పేం కాదు కదా. కానీ ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దానిలో ప్రాపర్టీస్ కొన్నాడని దాని మీదే అలిగేషన్తో గవర్నర్ గారు సుమోటోగా ఎంక్వైరీ పిలిచారు. ఈ దుర్మార్గుడు అటవీశాఖ మంత్రిగా ఉన్న టైంలో తన కుటుంబాలకి లబ్ధి చెందే విధంగా మరి ఎవరికి నేను అనేది ఇక్కడ అదే తేడా. లబ్ధి చేకూరే విధంగా అయితే గనక అసలు 2.5 ఏళ్ళు అతను ప్రాబ్లమే లేదు కదా. మీరు చెప్పినట్టు నెలకు 3 కోట్ల 30 కోట్ల రూపాయలు ఫస్ట్ నెల నుండి సంపాదించుకునేవాడు కదా. ఎవరు ఆపారు ఆయన్ని? ఆయన మంత్రిగా ఉన్న ఆయన చేసుకోలేకపోయాడు కదా. ఇక్కడ అక్కడే లేకపోయాడు అంటే అవినీతి పరుడు ఎట్లా అవుతాడు? అయ్యే చెప్తాను. ఎవరితో ఏం చేశాడు? సిద్ధా రాఘవరావు గారు ఉన్నారు, సిద్ధా హనుమంతరావు గారు ఉన్నారు. అలాంటి సిద్ధా ఫ్యామిలీని గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లోనే ఆయన ఏం చేశాడు? అవినీతి ఎలా చేయించాడంటే సిద్ధా రాఘవరావు గారిని బెదిరించి వాళ్ళ మీద 100 కోట్లు మైనింగ్ వాళ్ళని పంపించి 2,000 కోట్ల రూపాయలు ఫైన్ వేయించి భయభ్రాంతి చేసి వాళ్ళ దగ్గర అక్షరాలు 100 కోట్ల రూపాయలు తన జేబులు వేసుకొని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని పార్టీలో చేర్పించి వాళ్ళ చేత పర్మిట్లు లేకుండా
ఏదైతే ఒక క్వారీ, ఓల్డ్ క్వారీ సూర్యప్రకాష్ రెడ్డిదే ఒక క్వారీ ఉంటుంది. ఆ క్వారీకి లీజులు అయిపోయినాయి. లీజులు అయిపోయిన క్వారీ పర్మిట్ లేకుండా చేయడం లేదు. అది ఆయన పర్మిట్ లేకుండా మరి వాళ్ళ చేత మైనింగ్ చేయించాడు. అంటే ఇది అంటే ఆంధ్రజ్యోతి వీటెట్లో వచ్చింది అయ్యా అనుకో. అన్నిట్లో అక్కడంతా అంటే మీరే చెప్పు ఉండాలి. గూగుల్ టేక్ కేర్. నేను అన్నింటి కూడా నేను ఒకటేంటి, రాజకీయాలు నేను ఎమ్మెల్యే కావాలని 2009లో దర్శి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించే మాట జిల్లా వాసులను తెలుసు. అక్కడైనా నేను పోరాటమే చేశాను, కానీ ఎవరి మీద నేను స్వార్థంతో నాకు ఏం లేదు. ఈరోజు 2019లో కూడా 21 దాకా నేను అక్కడ మార్కాపురంలో అక్కడ టికెట్ కోసం ఆశించా. అక్కడ నా మీద అక్కడ ఉన్నట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే లేనిపోని ఆరోపణలు చేస్తే వాస్తవాలు తీస్తే 1400 ఎకరాల పైన ఆయన భూ కబ్జాలు లిస్టు నా దగ్గర ఇప్పటికీ రికార్డు పరంగా అన్నీ ఉన్నాయి. అవి సిబిఐకి వేస్తా అంటే సీఎం గారు ఆ టైంలో ఆపిచ్చారు. కానీ దానికి ఎలక్షన్ టైం వచ్చే టైంకి నేను వేలేపోయాను. సరే, ఏదైనా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసే అవినీతి అక్రమాలను చూసి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని నేను వ్యక్తిగతంగా అనుకుంటే పొరపాటు. ఆయన నా బంధువు నేను ఎందుకు నేను అనేది మీకు అవకాశాలు రానిలేదు కాబట్టి మీరు కోపంగా కక్ష కట్టచ్చు. పొరపాటును కూడా ఇప్పుడు ఇందులో అయితే కనుక అవినీతి జరగలేదు కదా అంటున్నాను. బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిలో అవినీతి చేశాడని ఆధారాలు, అతను కాల్ డేటా తీసిన అతని పిఏ కాల్ డేటా కాదు సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆయన వాళ్ళ బంధువుల ద్వారా ఇది తిందాం అనుకున్నాడు అని మీ అభియోగం. అంతే కదా. తినాలనుకుంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఓకే చేసేసుకునేవాడు కదా. ఆయన 3 ఏళ్ళ నుండి కూడా చేసుకోలేకపోయాడు. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగపోవడం వల్లే అతను పార్టీకి వ్యతిరేకంగా ఎదురుతిరగడం జరిగింది. మంత్రి పదవి కోల్పోయాడు. మీరు అడిగిన దానికి నేను కొన్ని సమాధానాలు ఇప్పుడు చెప్తాను. ఒకటి, మా జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ నిధులు వచ్చేది ప్రభుత్వానికి, మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చేది, ట్యాక్స్ వచ్చేది మా జిల్లా చీమకుర్తి క్వారీలే. చీమకుర్తి క్వారీల్లో దాదాపు ఒక 10-12 క్వారీలు సంబంధించినవి. మొత్తంలో వాటిలో 4 క్వారీలు లీజులు పర్మిట్ లేకపోతే ఇల్లీగల్ మైనింగ్ చేపించి దాదాపు 300 కోట్లు దోచుకున్నాడు. దానికి గూగుల్ టేక్ ఓవర్ కానీ, శాటిలైట్ సంబంధించినటువంటి పిక్స్ కానీ ఎవ్రీథింగ్ నేను తీపిచ్చున్నాను. అవి కూడా ఆధారాలుగా గవర్నమెంట్ రికార్డు పరంగా కూడా తీసుకోవచ్చని నేను ఒక అవినీతి చేసేయడం దానికి ఆధారాలు ఇచ్చి అడుగుతాను ప్రభుత్వాన్ని. నాకు అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలా. తర్వాత మా జిల్లాలో ఏదైతే ఇళ్ల పట్టాలు 25,000 ఇళ్ల పట్టాలు, ఆయన కొత్తగా బాలినేని శ్రీనివాసరెడ్డి 25,000 ఇళ్ల పట్టాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈపోతే నేను ప్రజల్లోకి వెళ్ళలేను, లేదు నేను మాట ఇచ్చాను, నేను అవసరమైతే దేనికైనా సిద్ధమని కార్యకర్తల నాయకుల కోసం చెప్పాడు. ఎన్ని రాజకీయ డ్రామాలు, అతను చీకటి భోగతం మొత్తం తెలుసు. అది 25,000 పట్టాలంటే రాష్ట్రంలో ప్రతి కాన్స్టిట్యూషన్ మొత్తంలో కూడా అన్ని 178 వరకు ఇళ్ల పట్టాలు ఇచ్చారండి. ఈయన చిత్తశుద్ధి లేనాడు కాబట్టి ప్రభుత్వం వచ్చిన వీడికి ఇచ్చినట్టు మక్కువ, ఈయన మైనింగ్ లీజులు చేసుకోండి మక్కువ, ప్రజలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు ఇచ్చే దానిలో ఆయన చిత్తశుద్ధి లేదు. లేకపోవడం వల్ల ఎక్కడో ఒంగోలు కాన్స్టిట్యూషన్లో ఉన్నట్టు ఎర్రజిల్లా ఆ కొండ కుదిరేముఖే కంపెనీకి 2099, 2004లోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఐరన్ ఓర్ ఉందని చెప్పి దాన్ని లీజులకు ఇవ్వడం జరిగింది. ఆ లీజులకు ఇచ్చినటువంటి భూముల్ని దాదాపు 100 ఎకరాలండి. అది దాదాపు ఒక 1500 ఎకరాల దాకా ఉంటుంది. సో దానిలో అతను ఇళ్ల పట్టాలు ఇస్తాంటండి. ఎలా ఇస్తారండి? ఒక కంపెనీ ఇచ్చారు, ఇండస్ట్రియల్ రూల్స్ తెలుసు అతనికి, మంత్రిగా చేశాడు, రాజకీయంగా 7 సార్లు కంటెస్ట్ చేసి 5 సార్లు శాసనసభ్యుడిగా ఉండి 2 సార్లు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ చట్టాలు తెలియవండి, జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకాలు ఇవ్వండి. మరి ఒక కంపెనీకి ఇచ్చిన దానిలో నువ్వు ఎలా పోయి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఎలా వాళ్ళని చెప్పని మూర్ఖంగా ప్రభుత్వ సొమ్ముని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న దుర్మార్గం అంటే కారణం ఏంటి? 40 కోట్లు ఖర్చు పెట్టి చదును చేశాడు. చదును చేసేదానికి 25,000 ఇళ్ల పట్టాలు 40 కోట్లు. ఆల్రెడీ అది దాన్ని ఇవ్వకూడదని కంపెనీ అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అక్కడ అనువైన ప్లేస్ కాదని చెప్పని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు కానీ ఎవరైనా కానీ టీడీపీ వారు దాన్ని కోర్టులో కేసేశారు. అది చాలా దూరం అవుతుంది. ఆల్రెడీ కంపెనీకి ఇస్తుంటే ఈ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజల్ని అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ఎక్కడిస్తాడు, హౌ ఈజ్ పాసిబుల్ అని రద్దు చేయలేదు. అదే కదా, దానిలో కోర్టుకు వేసిన తర్వాత అది కోర్టు డైరెక్షన్ మీద ఆగిపోయిన తర్వాత టీడీపీ వాళ్ళు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడ్డారని బాలినేని ఇంకో కొత్త డ్రామా స్టార్ట్ చేసి అది ప్రజల మీద గుద్దే పనేటువంటి ఒక డ్రామా స్టార్ట్ చేశాడు. అంటే నీకు అక్కడ కోర్టు పడిన 40 కోట్లు ప్రజాధనం ఎవరిదండి? ప్రజలు కట్టే ట్యాక్స్ కదండి. ఇవాళ ప్రభుత్వాలు ₹1 కూడా ప్రజలు కట్టే ట్యాక్స్ని అభివృద్ధికి ఉపయోగపడాలి, కానీ తన స్వార్థం కోసం తన కంపెనీ బినామీలకి వాడుకోకూడదు. తన ఏం చేశాడు? పులుగక్కిరెడ్డి కేవీపీ రామచంద్రకి
ఎప్పుడో ఆ రోజు నుంచి పరిచయం ఉంది కాబట్టి ఆ పులుగ క్రియేట్ని పక్కన పెట్టుకొని పటాపంచల అశోక్ అని వీళ్ళిద్దరి చేత దర్శిలో ఉన్నటువంటి కిషోర్ రెడ్డి, ఇప్పుడు లీజులో ఉన్నటువంటి ఈ కిషోర్ రెడ్డి, వీళ్ళ కంపెనీ మీద ఆ కంపెనీ అక్కడ వాళ్ళకి ఏది ఈ 25,000 ఇళ్ళ పట్టాల్సిన సంబంధించిన భూమిని సదును చేసేదానికి 42 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ అయినాయి. మరి ముఖ్యమంత్రి గారు ఎవరి డబ్బని ఎవరబ్బ సొత్తు అని ఈ జాగిరి ఇలా మోసం చేస్తారు చెప్పండి? అదొకట. రెండోది పోతే అక్కడికి ఆగల తను ఎలక్షన్ ముందు 2 సంవత్సరాల ముందు 2022-23లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్టు శ్రీకర్ విల్లా ఆయనదే, బాలినేని శ్రీనివాసరెడ్డి వీంకుడిదే, 21 ఎకరా, మా ఊరు ఎంగంపాలెం, మా సొంతూరు. అది ఇప్పుడు తెలియని సబ్జెక్ట్ కాదు, మా సొంతూరు ఎంగంపాలెం. మా ఎంగంపాలెంలోనే ప్రాజెక్టు శ్రీకర్ విల్లా. సో ఆ శ్రీకర్ విల్లా 21 ఎకరాలు ఎప్పుడో భాస్కర్ రెడ్డి రాజకీయంలో వీళ్ళిద్దరు స్నేహితులతో ఉన్నప్పుడు కొన్నాడు. వీళ్ళకి ఏదో డీల్స్ ఉంది. సరే కొనుక్కున్నాడు, పిల్లల్ని చేస్తున్నాడు, బాగుంది. ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాడు. పక్కన ఇంకొక 20 ఎకరాలు లీజులకు తీసుకొని, అంటే డెవలప్మెంట్ తీసుకొని కలిపి 45 ఎకరాలు చేశాడు. ఈ చేసిన దానిలో 7 అడుగులు డౌన్ అండి రోడ్డుకి నుంచి. అది ఆ 7 ఫీట్ డౌన్కి ఉత్తరాన సైడ్కి నార్త్ వైపున పెద్ద కాలువ ఉంది, నల్లవాగు. ఆ కాలువ ఉంటే ఆ కాలువ ల్యాండు 9 ఎకరాలు తన బినామీ అయినటువంటి బాలినేని బినామీ ఈదుపల్లి గురునాథవు 9 ఎకరాలు అసైన్ భూమి ల్యాండు ఆయన పేరు మీద ఆన్లైన్లో ఎక్కిపించాడు అతను 2009లో. ఎక్కించుకుని ఇదంతా ప్రాజెక్ట్, ఇదంతా ప్లాన్ అంది, ఇప్పుడు జరిగింది కదా ఇది. దానికి 7 అడుగులు మట్టి తోలటానికి దాదాపు 32,000 లారీలు, ఒక లారీ వచ్చి 30 నుంచి 35 టన్నులు గ్రావెల్ తీసుకెళ్ళింది. 1,85,000 క్యూబిక్ మీటర్లు మట్టి ఎక్కడ తీసుకొచ్చారండి? ఇదే ఇళ్ల పట్టాలకి ఇస్తా అని చెప్పని ఈయన పెట్టిన ప్రపోజల్ చేసి 40 కోట్ల ప్రజాధనాన్ని సదును చేసినటువంటి ల్యాండు కోర్టులో పడిన దానిలో మరి మంత్రిగా ఉన్నాడని చెప్పి ఆయన పవన్ ఉపయోగించి ఆయన సొంత ప్రాజెక్ట్ వీయింకుడు ప్రాజెక్ట్కి 1,80,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఈ మధ్యన మొన్నంతా జరిగి 1 ఇయర్ కూడా కాల అక్కడ మట్టి అంటే ఇప్పుడు అక్కడ ఎర్రజల్ల మండి అంటే ఇక్కడ ఫ్రీగా ఇచ్చినటువంటి ఇళ్ల కోసం చదువు చేస్తున్నట్టుగా చెప్పి అక్కడ కొండను తవ్వి అది తీసుకొచ్చి ఇక్కడ అది తీసుకొచ్చి 1,80,000 క్యూబిక్ మీటర్లకు పర్మిట్లు, దానికి కూడా నీకు పర్మిట్లు ఉండాలి. మైనింగ్ పర్మిట్లు లేకుండా గ్రావెల్ తీయటానికి లేదు. అది మైనింగ్ రూల్, మైనింగ్ యాక్ట్ అది. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పే కదండి ఇందాక, వాసు వాళ్ళ మిస్సెస్ పేరు సత్యదేవి, మా అన్న చేసుకున్న భార్య ఇంతాదేవి అనే రమేష్ రెడ్డి అని ఇంకోతున్నాడు. ఆయన కూడా మా బంధువు. ఆయన కూడా ఆ ఊర్లోనే మేదరపేటలోనే అదే వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీ బంధువుల్లో ఒక అమ్మాయిని చేస్తున్నాడు. ఆ రమేష్ రెడ్డి లీజులు ఎక్కడుంటాయి తెలుసండి? అతనిది ఉండేది అద్దంకి కాన్స్టిట్యున్సీ, అంటే బాపట్ల జిల్లా. ఎప్పుడైతే బాపట్ల జిల్లా ఇచ్చారో, ఇచ్చిన తర్వాత అక్కడ లీజులు, అక్కడ ఆల్రెడీ ఆయనకు చిన్న మైనింగ్ ఉంది, గ్రావెల్ది క్వారీది. అది వైవి సుబ్బారెడ్డి ఇప్పించారు ఆయనకి, బంధువు కదని ఇప్పించి ఆయన చేసుకుంటే దేనుకొండకి శ్రీకర్ విల్లా ప్రాజెక్టుకి 63 కిలోమీటర్లు. మట్టి తెచ్చేదేమో గ్రావెలు ఎర్రజల్లకొండ, అక్కడి నుంచి ఎర్రజల్ల నుంచి ఈయన ప్రాజెక్ట్కి 11 కిలోమీటర్లు. దేనుకొండ వచ్చి అద్దంకి కాన్స్టిట్యున్సీ, బాపట్ల జిల్లా. పర్మిట్లు ఇక్కడ ఇస్తారు. పర్మిట్లు ఎన్ని పర్మిట్లు తీసుకుంటాడు ఆయన? బాగా తీసుకుంది మొత్తం కలిపి కూడా 1,85,000 క్యూబిక్ మీటర్లో, మొత్తం కలిపి కూడా 20,000 క్యూబిక్ మీటర్లకే ఆయన పర్మిట్లు దేనుకొండలో తీస్తాడు. దేనుకొండలో పర్మిట్ చేస్తే దేనుకొండలో నుంచే గ్రావెలు శ్రీకర్ విల్లా 63 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ 63 కిలోమీటర్లు వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎక్కడ పోయింది? జరిగి 2 సంవత్సరాలు కూడా కాల. గూగుల్ టేక్ ఓవర్ తీయండి, శాటిలైట్ పిక్స్ తీయండి. ఇవాళ కెమెరాస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయి. జిల్లా అంతరం హెడ్ క్వార్టర్ అది. మరి అన్ని కెమెరాలు ఒంగోలు హెడ్ క్వార్టర్ దాటుకొని వెళ్ళాలి కదా. మరి ఒక్క లారీ అన్నా దేనుకొండ నుంచి ఒక గ్రావెలు ఒక లారీ అన్నా శ్రీకర్ విల్లాకి వెళ్ళిందా? వెళ్ళింది మొత్తం ఎర్రజల్ల ఎంగంపాలెం ఇక్కడ ఉంటుంది. ఎంగంపాలెం టు దేనుకొండ ఉండేది అద్దంకి కాన్స్టిట్యున్సీ. అక్కడ పర్మిట్లు ఉంటాయి, ఇక్కడ మట్టి తీసి ఇక్కడ వేస్తారు. ఇంతకన్నా అవినీతి పడని నేను చెప్పడానికి ఏముంది? నా సొంతూరు అండి ఎంగంపాలెం. ఆ ప్రాజెక్ట్ కట్టి శ్రీకర్ విల్లా ప్రాజెక్ట్ కట్టలేదు, నా సొంతూరు. రైట్. ఈ విషయాలు దామచర్లకు తెలియవా? అందరికీ తెలుసు, అందరూ ఫైట్ చేస్తారు. ఎక్కడ ఆయన చేస్తారో ఆయన మీద అక్రమం కేసు 23 కేసులు పెట్టించాడు ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉండి. ఈ విషయాలు బయటకు వస్తాయి. వీటి మీద మాట్లాడుతున్నాడని చెప్పని ఆయన అనుచరులు కానీ, పార్టీ మీద కానీ, టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్ మీద కానీ, దామచర్ల జనార్దన్ గారి మీద 32 కేసులు ఎవరు పెట్టించారండి?
ఈ రాజకీయ చేతులు 2012లో ఆయన బై ఎలక్షన్లో దామచర్ల జయంత్ గారు రాజకీయంగా అరంగేట్రం చేశారు. ఆ రోజు ఈ రోజుకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన మీద 32 కేసులు పెట్టించాడు. దుర్మార్గం కాదా? సిగ్గు లేదా? బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక మనిషేనా? దున్నపోతు కాకపోతే అట్లాగే బూతులు వద్దు, మనం దూషణ వద్దు సార్. ఇక్కడ ఏదో వ్యక్తిగతంగా తిట్టుకోవాల్సిన అవసరం సార్, ఆయన మనిషి అయితే ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఒక మనిషి, ఒక శాసనసభ్యుడు ఈరోజు మొన్న ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చి ఏమంటాడు, ఇంకా ఆ భాష నేను చెప్పకూడదు, గుద్ద బాగా దింగుతా అంటాడు. ఇది ఎమ్మెల్యేని, ఒక శాసనసభ్యుడిని. మనిషా ఆయన శాసనసభ్యుడు? ఆయన ఎప్పుడైనా మా జనార్దన్ గారు ఎప్పుడు ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఎవరిని వాడు గీడు కానీ అన్పార్లమెంట్ మాటలు ఎప్పుడు ఎక్కడ సందర్భం ఉంటే చూపించండి. మనం సంస్కారం కదండి అనుకుందాం. అది మాట్లాడితే ఆయన తప్పు అంటూ మళ్ళీ ఆ తప్పు చేయక్కర్లేదు కదా. ఇక్కడ జరిగింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచి వ్యక్తి అని ఎవరైతే స్టేట్లో ఒకే వ్యక్తి రాజకీయ నాయకుడు అఫీషియల్గా చెప్పింది పవన్ కళ్యాణ్ గారే. వైఎస్ఆర్ పార్టీలో కూడా కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు. దానిలో మంత్రిగా ఉన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు ఇష్టం అన్నారు. ఎందుకు? అవినీతి చేసేంత వ్యక్తిగా అంటే తెలియకపోయి ఉండొచ్చు. అదే తెలియదని ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర తెలియదు. పవన్ కళ్యాణ్ గారు తెలిస్తే దగ్గర కూడా రానేడు. రైట్. ఇక్కడ ఒక మాట చెప్పండి, మీకు ఆయన మీద వ్యక్తిగతంగా ఉన్నటువంటి కక్షతో ఆరోపణలు చేస్తున్నారా, లేదా ఆధారాలతో ఏమైనా చర్యలకు వెళ్తున్నారా? ఆధారాలు ఉన్నాయనే నేను ఇప్పుడు చెప్పేది. ఎందుకన్నా ఇంకేం చెప్తున్నాను, అది ఓకే. నేను అనేది వాటిట్లకి ఏంటంటే మట్టికి సంబంధించిన దాంట్లో 50 కోట్ల రూపాయల మట్టి ప్రభుత్వం సంబంధించింది పర్మిట్లు ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీని ఇప్పటిదాకా ఏమన్నా చర్యలు తీసుకుందే దాని మీద? తీసుకోవడానికి అధికారులందరూ కూడా జిల్లా యంత్రాంగం అధికారులు మారుతున్నారు. సో వాళ్ళు ఇంకా జిల్లా ఈరోజు అంటే రాత్రి మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ వీటికి కానీ ట్రాన్స్ఫర్స్ రాత్రి వచ్చినాయి ఆర్డర్స్. ఇవన్నీ రాకుండా ఇప్పుడు ఎందుకంటే ఆయన మనుషులు ఉన్నారు, ఆయన ద్వారా కొద్దిగా ఒత్తిళ్ళు భయపడే ఉంది. ఈరోజు జనసేనలోకి వస్తున్నాడంటే మరి ఇవన్నీ బయటికి పడనీయకుండా తొక్కించుకోవడానికి ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కేవలం రాజకీయంలో ఇవాళ ఏదో రాష్ట్ర ప్రజలకు బాగుపడదనో లేదు, జనసేన పార్టీ సిద్ధాంతాలకి లోబడి ఇష్టపడి ఆయన రావట్లేదు జనసేనలోకి. కేవలం ఈ అవినీతి సంబంధించినవన్నీ బయటకు వస్తే తన కొడుకు ప్రణీత్ రెడ్డి, తన వియింకుడు భాస్కర్ రెడ్డి అవినీతి అక్రమాల మొత్తం ఇవన్నీ కూడా బయటకు వస్తే జైలుకు పోక తప్పదని ఈ కాపాడుకోవడానికి కొంతమంది మా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కొంతమంది ఆయనతోటి వెల్విషర్ కాదు. దీనిలో ఏమి ఇప్పుడు వాళ్ళ పాత్ర ఉందని నేను చెప్పట్లా. వాళ్ళలాంటి వాళ్ళు కూడా వాళ్ళని దూరం పెట్టాలా. అలాంటి దరిద్రుల్ని సన్నాసులు తీసుకొస్తే వ్యక్తిగత దోషం. మళ్ళీ ఇక్కడ చూడండి, పీచు భాష అనే ఒక వ్యక్తి ఈజ్ బాలినేని శ్రీనివాస్ దగ్గర ఒక చిన్న చోటా బచ్చగాడు. అతను ఏమంటాడు బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఏ జనార్దన్ రాసుకో, నువ్వు కౌన్సిలర్ కూడా ఇంక నువ్వు ఎమ్మెల్యే కాదు, కౌన్సిలర్ కూడా నువ్వు గెలవలేవు, నీ బ్రతుకిది అన్నాడు. అతను పోయి ఈరోజు మా పక్కన ఏదైతే ఇంకో కాన్స్టిట్యూన్స్ సంతనోపాడు కాన్స్టిట్యూన్స్లో అక్కడ పోయి సెటిల్మెంట్లు చేస్తాడు. ఈ పార్టీలో ఇదే పార్టీలో ఉంటూ పులుగక్కిరెడ్డి ఈరోజు గొట్టిపాటి రవికుమార్ దగ్గరికి వచ్చి సెటిల్మెంట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మేము సెటిల్మెంట్లు అతను వెళ్ళినంత మాత్రం చేస్తాను కాదు, ఏంటంటే ఈయనకి అన్ని కూడా వ్యభిచార రాజకీయటువంటి బుద్ధి బాలినేని శ్రీనివాసరెడ్డిది. అందరితో బాగున్నట్టు నటిస్తాడు, లోపల మటుకు కుతంత్రాలతోటి రాజకీయాలు చేస్తాడు. అంటే మీకున్న కుతంత్రం ఏంటి ఆయన మీద? బాలినేని మంచి అని నేను నమ్మాను కాబట్టి 27 సంవత్సరాలు ప్రయాణం చేశాను. ఎందుకు చెడింది మీ ఇద్దరికి? కేవలం అవినీతి అక్రమాలు పాల్పడుతున్నాడు. ఇతను మంచి చెబుతూనే ఒక పక్క సొంత పార్టీలో వైసీపీలో ఉండి వైసీపీ సర్వనాశనం చేసేదానికి మమ్మల్ని అందరూ ప్రేరేపించాడు. ఇలాంటి వ్యక్తి దగ్గర దూరంగా ఉండాలని మేమందరం బయటికి రావడం జరిగింది. ఇలాంటి వ్యక్తి సమాజానికి కానీ ఇవాళ తన స్వార్థం కోసం రాజకీయాలు చేసుకుంటే ఇబ్బంది లేదు. ఆయన వైసీపీని ఎట్లాగ నాశనం చేసుకున్నాడు. మా కుటుంబంలోకి వస్తున్నాడు కదండి. ఎలా వస్తారు ఇలాంటి అవినీతి పరుని? ఎలా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి సిద్ధాంతాలు ఆయన నీతికి నిజాయితీకి పేరు సార్. ఒకటి ఈ రోజు ఏదైనా కూడా నేను ఒక మనిషి అనేవాడు ఎప్పుడు కూడా రాజకీయంలో ఒకసారి ఎమ్మెల్యే కాలాడు, మంత్రి కాలాడు. ఒక పార్టీలో అవకాశాలు కొన్ని వస్తాయి, రాకపోయినంత మాత్రాన మేము ప్రజల తరపున పోరాటం చేస్తా, అవినీతి మీద పోరాటం చేస్తా. అంటే బాలినేని మీద మీకు ఏమైనా వ్యక్తిగత కక్ష ఉండి ఈ పోరాటం చేస్తున్నారా? అంటే యాక్చువల్గా బాలినేని ఎందుకు వ్యక్తిగతం అంటే నా మీద ఎస్సీ ఎస్టీ ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టించాడు, అన్యాయంగా నా మీద దుర్మార్గం కట్టించాడు. నేను నా మీద పెట్టిన తర్వాత నాకు ఇతని అవినీతి మొత్తం తెలుసు కాబట్టి నేను నిజాయితీగా ఇంకా మాట్లాడిపోతే నేను కూడా తెలిసి సమాజానికి మనం చెప్పబోతే కూడా ప్రమాదమని అందుకోసం మీ మీద కేసు పెట్టించారు కాబట్టి కక్షతో మీరు మాట్లాడుతున్నారు. కక్ష లేదు దీనిలో. నా మీద పెట్టించాడు. ఒక రాజకీయంగా ఆయనకి అనుభవం ఉంటే ఉండొచ్చు, ఆలోచన లేనటువంటి జ్యుడిషియల్ వ్యవస్థ సంబంధించినటువంటి ఒక కోర్టు మీకు మాకు ఏదైనా జరిగితే కోర్టులో తేల్చుకుంటాం, అది ప్రైవేట్ ఇష్యూ.
మరి దాన్ని కూడా తీసుకొచ్చి నన్ను పర్సనల్గా తొక్కాలని చెప్పి నా మీద, ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడతానా, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు చేస్తామని చెప్పంటే నా మీద వీడు నాకు సలహా ఇస్తాడా, వీడు తప్పు చేస్తాడు అని నా మీద ఆయన వాళ్ళ వీంకుడు కోరిక మీదగా నా మీద కేసు పెట్టాడు. అది చట్టపరంగా పోయిద్ది, అది కూడా నేను జరిగి కూడా పెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. దానికైతే నేను ఆ రోజు ఈ రోజుకి ఫైట్ చేస్తుంది. మరి మార్కాపురంలో పోయి ఎమ్మెల్యే మీద నాకేం సంబంధం, ఒంగోలు 100 కిలోమీటర్లు ఆయన ఎందుకు ఫైట్ చేశాను. సాధారణంగా ఇవన్నీ గ్యాదర్ చేసేవాళ్ళు గురించి ఒక బాలినేని కావచ్చు, ఎవరు నాయకులు ఏమంటారంటే ఈ అడ్డు పెట్టి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఇట్లాంటివి ప్రయత్నిస్తారు. కరెక్టే. ఈ మధ్య కూడా నేను ఒక దానిలో ఒక యూట్యూబ్ ఛానల్ మందాలోనే తమరిదే ఎవరిది ఎందుకు జర్నలిస్ట్ సాయి గారి గురించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడతాడు, సాయి గారు డెబిట్లు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ నేను వెళ్ళి చేస్తా అని చెప్పని చెప్పుకుంటూ ఆయన ఏదో డిబేట్లు పెట్టుకుంటూ చేస్తూ మాట్లాడతారు. జర్నలిస్ట్ సాయి గారు చరిత్ర ఆయనకి తెలుసు, నాకు తెలుసు, సమాజానికి తెలుసు. టీవీ 9లో పనిచేసే దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి, ఒక నిజాయితీకి మారుపోయినటువంటి జర్నలిజంలో గుర్తింపుగా మీరు ముందుకు వెళ్తున్నారు. సమాజానికి మంచి మెసేజ్ అని ఇచ్చేదే జర్నలిజం. ఆ జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచి వాళ్ళని ఈ విధంగా బురచలటం, మిమ్మల్ని మీ మీద వెళ్ళినప్పుడు మా మీద వెళ్తాడు, ఎవడి మీద వెళ్తాడు. ఒకటి ఇప్పుడు దాంట్లో ఆయన నన్ను అవినీతి పరుడు అనలేదు, అవినీతి పరుడు నన్ను అన్నాడు, నిరూపించండి అన్నాడు, జగన్తో చెప్పించండి అన్నాడు. ఇప్పుడు ఏమైనా కింగ్ రాజులు పుట్టాడా అన్నది కూడా ఆయన అవినీతి చేశాడు అనలా. నేను అన్న పాయింట్ కూడా ఏంటంటే పద్దాక ఇప్పుడు ఒక పార్టీలో ఉండి పదే ఆ పార్టీకి ఇప్పుడు కేసీఆర్ నాని అప్పుడు కూడా అన్న, నాని ఉంటే ఉండాలి పార్టీలో, లేకపోతే వెళ్ళిపోవాలి, కానీ పదే సొంత పార్టీకి ఇబ్బంది పెట్టకూడదు కదా. ఏ పార్టీ వాళ్ళైనా సరే తప్పులేదు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా తిరుగుబాటు చేయొచ్చు. రాజకీయ పార్టీలు అంటే తిరుగుబాటు చేస్తే డైరెక్ట్గా అటు ఇటు తెలుసుకోవాలి, కానీ రోజు అదే పార్టీలో ఉంటూ దాన్ని వెనుపోటు పడుతుంది. మేమున్నాం ఇప్పుడు ఆ విషయాన్ని నేను ప్రస్తావించాను, ఆయన అది అర్థం చేసుకోలేదు. నేనున్నాను. డూ ఆర్ డై. పెద్దిరెడ్డి సుప్రకాష్ రెడ్డి రాజకీయాల్లో విలువగా రాజకీయాలు చేస్తాడు. అతను శిష్యుడిగా ఉన్నంతసేపు నేను కూడా అన్నీ కూడా మంచిగా ఉన్నా. ఆయన తప్పు చేస్తుంటే వారిచ్చాను. ఆయన ఇంకా తప్పిదాలకు మారుపేరు అడ్రస్ అవుతున్నాడు. తన పక్కన ఉంటే మనకున్న గౌరవ మర్యాద కూడా పోతాయని మేము బయటకు వచ్చాం. కానీ దీనిలో ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా కూడా వంశీకృష్ణ గారని మహా టీవీ సంబంధించిన పెద్దవారు ఉన్నారు. వారు తమరులాంటి వారు నా మీదైనా ఎవరి మీదైనా సరే ప్రైవేట్ ఆయన లీగల్ నోటీసులు ఇస్తాడు, వ్యక్తిగతంగా కేసులు పెట్టిస్తాడు, వ్యక్తిగతంగా ఎవరైనా ఉంటే కూడా తిట్టిస్తాడు. ఇవన్నీ కూడా సమాజం గమనిస్తుంటుంది. ఎవరి విలువలు ఎక్కడ కూడా నాకు ఏమీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కక్ష సాధింపు ఉంటే నేను ఈరోజు ఇవన్నీ కూడా మీడియా సాక్షిగా తెలియజేయాలా. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా పొద్దున్న లేసి ప్రజల్లో వెళ్ళి చూడాలి, తెలియాలంటే తెలియదు. ఇవాళ జర్నలిజం అనేది లేకపోతే కళ్ళు లేనటువంటి ఈ ప్రపంచం, ఈ కళ్ళున్న ప్రపంచం జర్నలిజం ద్వారా నిజాలు పబ్లిక్ తెలియాలని ఈరోజు ఇదే మీడియా తమ దగ్గరికి వచ్చి తమ స్టూడియోకి వచ్చి నేను చెప్పడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలా. ఇదే మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి అవినీతి పరుణ్ణి దగ్గర తెచ్చుకోవద్దు. తర్వాత పోతే ఒంగోలు ఇవాళ మహానాడు 2020-21లో మహానాడు పెట్టారు. ఇవాళ ఒంగోలు ఒక చెప్పాలంటే ఈ కూటమికి ఒక వరం లాంటిది. ఒంగోలు మహానాడు పెడితే సూపర్ సక్సెస్. ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి కష్టాల్లో నిజంగా అనుభవం ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల జరిగిందని అందరూ కూడా నమ్మడం జరిగింది. ఇలా మీడియా కూడా నిజంగా వాస్తవాలు తెలియజేయబట్టే ప్రజలు గమనించి ఆ ప్రభుత్వం జరిగిన అవినీతి అక్రమాలకు ఇలాంటి మంత్రులు ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండబట్టే కదా అవన్నీ కూడా ఆ పాపం గపం తగిలి వైఎస్ఆర్ చెప్పి ప్రభుత్వాన్ని ప్రజలు చెదరిచింది. అలానే పోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒంగోలు వాస్తవంగా 34,060 ఓట్లతో గెలిచినటువంటి శాసనసభ్యుడిని పిలిపించుకొని జనసేన పార్టీలో మరి అక్కడ ఓడిపోయినటువంటి అత్యంత ఘోరంగా ఓడిపోయిన వ్యక్తిని మరి పార్టీలో చేర్చుకునేటప్పుడు అతను పార్టీ చేరకముందే నానా కాంట్రవర్సీ మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తి కూడా పిలిపించుకొని మాట్లాడి ఇలా రేపు జరిగే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయన ఎక్కడ ఏదో మేము చేర్చొద్దని పలా పార్టీలు రావద్దని ఎవరు చెప్పడం లేదండి. ఎవరెవరి ఇష్టం పార్టీలు వెళ్ళిపోవచ్చు, వాళ్ళు అవినీతి చేయొచ్చు, మటన్లు చేయొచ్చు. ఆయన ఇవ్వకుండా ఉంటే నిజాయితీగానే ఉంటుంది కదా, నిజాయితీగా ఉంటుంది. లేదు అతను అతని మీద ఎంక్వైరీ ఇప్పుడు అన్నాడు కదా సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి నేను లెటర్ రాశాడు. ఆ లెటర్ అది బయట పెట్టండి. ఏమని రాశాడు?
నేను ఇట్లా లీజులు రాశాను, నాకు జగన్ ఇవ్వలేదు, సో నేను నీతిపరుణ్ణి, మా భాస్కర్ రెడ్డికి న్యాయం చేయలేదు కాబట్టి నేను నా మీద ఉంటే ఎంక్వైరీ చేసుకొని ఏమైనా ఇచ్చాడా? రైట్, ఇస్తారేమో ఇప్పుడు. ఆయన మీద ఆరోపణ ఇది ఒకటే కదా ఆధారాలతో చూపెట్టేది, ఇంకా ఉన్నాయి, అది జస్ట్ ఎలిగేషన్ ఉన్నాయి, లేదు అన్ని ఎలిగేషన్ అన్ని కూడా పాయింట్ వరకు అయితే మనం దీన్ని ధృవీకరించడానికి, ఇది అవినీతి అని ధృవీకరించడానికి ఏం లేదు, ప్రయత్నించారు మధ్యలో పోయింది అనేటటువంటిది. అంటే ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు మందలిస్తే మనిషి ఆగుతాడు. ఈ రోజు దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ జనసేన పార్టీ కాకూడదని మా కోరిక. రైట్, మంచి పాయింట్. తర్వాత మా అరుణ గారు ఉన్నారు మా జిల్లాలో జనసేన పార్టీ, అరుణ గారు కానీ మొన్న ఈ మధ్య మా పార్టీలో బలమైన వ్యక్తులు కావాలి, బలమైన వ్యక్తులు అంటే అమ్మ అవినీతి చేసినటువంటి వ్యక్తులు ఏ పార్టీ కూడా మంచిది కాదు. అందరూ కూడా నేను అరుణ గారు కూడా జిల్లాలో ఎన్నో సమస్యలు అంటే కాదు, మేమంతా కూటమిలో ఉన్నాం, ఇదే మీడియా సాక్షిగా అరుణ గారికి కానీ, ఆ జనసేన పార్టీలో ఉన్నటువంటి రియాజ్ గారికి కానీ, ఆ సంబంధించిన పార్టీలో ఉండి ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఎన్నో ఇబ్బందులు బాల్యం వల్ల ఇబ్బంది పడ్డారు. అలాంటి వ్యక్తులు సమాజానికి మంచిది కాదని మంచి వ్యక్తులను జాయిన్ చేసుకోండి అమ్మా. దీని మీద అవినీతి జరిగిందని వాస్తవాల్ని పార్టీ మా కంట్రోల్ కాదని చెప్పకూడదు, అధినేతకి చెప్పాలా. రైట్, అది మా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. బాలినేని గారికి సంబంధించి అయితే ఒక ప్రయత్నం చేశారు కానీ అది అవినీతి చేశారనడానికి ఆధారం అయితే కాదు, అవినీతికి ప్రయత్నించారని. ఆ లీజ్ అయితే ఇవ్వలేదు, బట్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఇళ్ళకి, పేదల ఇళ్ళకి సంబంధించినటువంటి భూముల్లో నాడు దామచర్ల జనార్దన్ గారు చేసినటువంటి ఆరోపణ నిజం అన్నది ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్తోంది. అక్కడ దానికి సాక్ష్యం 40 ఎకరాలకి 40 కోట్ల రూపాయలతో డెవలప్ చేశారు, కానీ అదంతా ఆల్రెడీ లీజ్ ఉన్నటువంటి పాయింట్ అన్నటువంటిది, లీజ్కి ఆల్రెడీ ఇచ్చున్న దాంట్లో చేశారు అన్నటువంటిది. కాబట్టి అది అవినీతా కాదా అన్నటువంటిది తేల్చుకోవాల్సింది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. సేమ్ టైం భవిష్యత్తులో పార్టీలో ఎక్కడైనా చేరే అధికారం ఆయనకుంది. బాలినేనికి ఆరోపణలు కాకుండా ఆధారాలు చూపించమని ఆయన అడుగుతున్నారు. ఇంకేమన్నా ఆధారాలు చూపెడతారా ఏంటన్నది రాబోయే రోజుల్లో చూద్దాం.